హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి నీకు వందనాలయ్యా. నా ప్రియమైన అన్నల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించి దూర ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళి చేస్తున్న ప్రతి పనిలో దీవెననిచ్చి మరలా ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం. యెహోవాను గాగల జనులు ధన్యులు. నిన్ను కలిగిన ఈ బిడ్డలు దీవించబడుదురు గాక. ఏ రాయి పట్టిన దీవించబడును గాక. ఏ ఫ్లాట్ లో అడుగు పెట్టిన దీవించబడును గాక. ఏ బిల్డింగ్ పని చేతబట్టిన దీవించబడును గాక. ఏ అపార్ట్మెంట్ పని ప్రారంభించిన దీవించబడును గాక. నీ బిడ్డల కష్టార్జితం దీవించబడును గాక. చింతలపాలెం బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురు గాక. వారి కుటుంబాలు దీవించబడును గాక. బిడ్డల చదువులు ఆశీర్వదించబడును గాక. నూరంతల దీవెన వారికి కలుగును గాక. రాబోతున్న దినాల్లో ఈ కుటుంబాల్లో గొప్ప గొప్ప ఉద్యోగస్తులు లేపబడుదురు గాక. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము కలిగిన బిడ్డలు లేవనెత్తబడుదురు గాక. అధికారులు లేవనెత్తబడుదురు గాక. నీ వాక్యమే స్థిరపరచబడును గాక. మీరిచ్చిన పరిచర్య దీవించబడును గాక. మీ సేవకుల కుటుంబం దీవించబడును గాక. ఆర్థికంగా శారీరకంగా అన్ని విషయాల్లో నూరంతల దీవెన కలుగును గాక. పాలు పొంగినట్లుగా నీ బిడ్డల కుటుంబాలు పొంగును గాక. పరిచర్య పొంగును గాక. వృద్ధి కలుగును గాక. యెహోవా ఆశీర్వాదము నీ బిడ్డల వెనువెంటనే ఉండును గాక. ఎబ్బేజను మీరు ఎలా ఆశీర్వదించావో ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడినట్లు ఇక్కడ ఉన్నటువంటి నా తోటి జత పని వారైన నీ సేవకులు వారి పరిచర్యలను దీవించండి. ఉన్నతంగా మీరు ఆశీర్వదించండి. అడుగుపెట్టు ప్రతి ప్రాంతం స్వాస్థంగా అనుగ్రహించబడును గాక. యేసు నామములో వేవేల ఆత్మలు నీ సేవకులకి అప్పగించబడును గాక. ఆకాశ పక్షుల్ని పోషించిన నీవు, అడవిలో ఉన్నటువంటి భూజంతువులన్నింటినీ దీవించి పోషిస్తున్న నీవు, నీ సేవకుల కొదువులన్నీ తీర్చబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.